ఈ రోజు ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి అయితే చూద్దాం. ఈ రోజైతే కార్తీక్‌కి, శివనారాయణకి అంటే మైండ్ పోయే ట్విస్ట్‌లు అయితే వచ్చినాయి. ఆ ట్విస్ట్‌లు మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా ఫుల్ ఎపిసోడ్ అయితే చూడండి. ఈ ఎపిసోడ్‌లోకి అయితే కాంచన అయితే ఇంట్లో అయితే పని చేసుకుంటా ఉండిద్ది. అంటే కాంచనకి ఈ 2 విషయాల గురించి తెలియదు కదా! సుమిత్రకి బాగాలేదని, ఇంకా శ్రీధర్ అరెస్ట్ అయ్యాడని తెలీదు కాబట్టి ప్రశాంతంగా ఏదో పని చేసుకుంటూ అయితే ఉండిద్ది. ఆ ప్రశాంతతని పోగొట్టడానికి వెంటనే పారిజాతం అయితే ఫోన్ చేసిద్ది. పిన్ని ఫోన్ చేస్తుందబ్బా అనుకోని అయితే ఫోన్ అయితే ఎత్తిద్ది. ఫోన్ ఎత్తగానే ఇంక సునామీ వచ్చినట్టు ఏదో మాట్లాడిద్ది. ఇంకా ఆ విషయం ముందలే ఎందుకంటే ముందలే అలాంటి ఆ మాటలు ముందలే మాట్లాడటానికి ముందలే అయితే శ్రీధర్‌ని అరెస్ట్ చేసిన వీడియో అయితే కాంచనకైతే పంపిద్ది. కాంచన కొంచెం భయంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా అయితే ఇంక పారిజాతం ఫోన్ చేసి సునామీ వచ్చినట్టయితే మాట్లాడిద్ది. ఇంక కాంచనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇయ్యదు. ఇంకెప్పటికో కాంచన ఎ పిన్ని ఏం మాట్లాడుతావు నీకన్నా అర్థమవుతుందా? ఇంకా తప్పు రుజువు అవ్వలేదు కదా! తప్పు చేశాడని మాత్రమే అనుకోని తీసుకెళ్లారు. నిజం ఇంకా బయటికి రాలేదు కదా పిన్ని. మరి నువ్వెందుకు అంతలా ఇప్పుడే ఫైర్ అయిపోతున్నావు? అంతలా మాట్లాడుతున్నావు? నిజం తెలుసుకొని మాట్లాడితే మంచిది కదా! అనైతే కాంచన అయితే అనేది. అదైతే పారిజాతం అయితే ఇంకేంది నిజం తెలుసుకునేది. నిజం తెలుసుకున్న తర్వాత మేము అసలు ఉంటామా? మరి ఇప్పటికే ఇంతలా మమ్మల్ని బయట పబ్లిసిటీ లాగా మరి ఇంత లైవ్ చేశారు మా బతుకుల్ని. మరి దీని తర్వాత ఇంకెలా ఉండిద్దో మా బతుకు. అదొక నిజమని తెలిస్తే అనేది పారిజాతం అయితే అనిద్ది. అప్పుడు కాంచన అనిద్ది. మేము అంటావేంటి పిన్ని? నేనెవరిని మరి? నేను కూడా మీలో ఒక మనిషినే కదా! నన్ను వేరు చేసి మాట్లాడతావేంటి? అనేది కాంచన అయితే అనిద్ది. అప్పుడు పారిజాతం అనిద్ది. వేరు చేసేంత మాట్లాడే అంత ఛాన్స్ కూడా నాకిచ్చావా? నీ కొడుకు చేతేమో ఇంట్లో నడిపిస్తున్నావు. నీ మొగుడు చేతేమో ఆఫీస్‌లో నడిపిస్తున్నావు. నీ కొడుకు ఏం చెప్పినా గాని ఇక్కడ క్లాప్స్ కొడతారు. మళ్ళా విజిల్ చేస్తారు. అసలు మాకేడ ఛాన్స్ ఉందిలే అసలు మాట్లాడటానికి అనేది పారిజాతం అయితే అనిద్ది. అప్పుడు కాంచన అనిద్ది. నీ నోరు ఎలాంటిదో నాకు తెలుసులే పిన్ని. నీ నోరు ఎప్పుడు ఎలా మాట్లాడిద్దో నాకు తెలుసులే అనేది బాధపడతా అయితే కాంచన అయితే చెప్పిద్ది. అదినైతే పారిజాతం అయితే అవునమ్మా మా నోరులే సరే నా నోరే చెడ్డనుకుందాం. కానీ మీరు చేసిందేమన్నా మంచిదా చెప్పండి? మీరు చేసిందేమన్నా మంచా? మరి మీరు చేసిందంతా బాగుండి నేను చేసింది ఏదైనా తప్పు అయితే అప్పుడు బాగుండిద్ది. నేనేమన్నా ఫుడ్ ట్రక్స్ బిజినెస్‌లో ఇప్పుడు నేనేమన్నా కలిపానా? అదేదో ఇప్పుడు శ్రీధర్ తప్పు కాబట్టి అక్కడ తీసుకెళ్ళి జైల్‌లో ఏసింది. మా తప్పైతే మమ్మల్ని తీసుకెళ్ళేస్తారు కదా! దీంట్లో మేము చేసిందేముందో మా నోరు చెడ్డదంట అనేది పారిజాతం అనేది. దేవుడు కాంచన అనిద్ది. పిన్ని మరీ నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. చాలా అంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు పిన్ని అనేది పారిజాతం అనిద్ది. అప్పుడు ఇంకా అనేది కాంచన అనిద్ది. అప్పుడు పారిజాతం అయితే మరి నేనే ఎక్కువగా మాట్లాడుతున్నాను. ఇంత జరిగిన తర్వాత కూడా ఎక్కువగా మాట్లాడుతున్నాను అంటున్నావు. నీకేమన్నా ఉందా లేదా కంచన? అసలు అర్థమవుతుందా లేదా? అంటే అందరూ వెన్నుపోటు పొడిచేవాళ్ళేలే మీ కుటుంబంలో అసలు ఒక్కరైనా మంచోళ్ళుంటే కదా! దగ్గరికి తీసినందుకు మామగారు అల్లుడిని దగ్గరికి తీసినందుకు ఆ శ్రీధర్ ఏమో వెన్నుపోటు పొడిచాడు ఇప్పుడు మా ఆయనకి. ఒక రకంగా చెప్పాలంటే మీ ఆయన మా ఆయన్ని వెన్నుపోటు పొడిచాడు. ఆ తర్వాత నీ కొడుకేమో పెళ్లి చేసుకుంటానని చెప్పి అంటే ఇంక పారిజాతానికి అదే జోష్నకైతే వెన్నుపోటు పొడిచాడు. అలాగే నువ్వేమో మీ అన్నకి మాటిచ్చి మరీ తప్పి మళ్ళా వెన్నుపోటు పొడిచావు. అందరికి మీ కుటుంబం అందరికి వెన్నుపోటు పొడవడం ఇంక అలవాటయిపోయింది కాంచన అనైతే పారిజాతం అనేది. అదినైతే కాంచన అయితే ఏం చెప్పలేకైతే బాధపడిపోతా అయితే గమ్మునైతే ఉండిద్ది. ఇంక పారిజాతం అయితే ఎప్పుడు గొడుగులు పెట్టుకున్న కోళ్ళ గురించి కూడా మాట్లాడిద్ది. నీ కోళ్ళ గురించి మాట్లాడలేదని తక్కువదనుకున్నా. నీ కోళ్ళ కూడా చిన్నది కాదులే. వచ్చిందేదో పని చేసుకోకుండా పోకుండా వచ్చి మళ్ళా ఫుడ్ ట్రక్ ఐడియా ఇచ్చింది. ఆ ఐడియా వల్ల మా కుటుంబమే ఇప్పుడు ఇరకాటంలో పడిపోయింది. వచ్చిందేదో చేసుకోవచ్చుగా ఫుడ్ ట్రక్ ఐడియా ఇచ్చింది. దాంతో అందరూ ఎందుకు క్లాస్ కొట్టించుకోవడానికి. అయినా చిన్న ఐడియా కాదులే. దీప చెప్తే వాళ్ళ మామగారు ఒప్పుకోరు. కోపం తెలిసి కొడుకు చేత చెప్పించి కొడుకు చేత ఎలాగోలా తండ్రిని ఒప్పించి ఫుడ్ ట్రక్స్ బిజినెస్‌ని లైన్‌లోకి తీసుకొచ్చింది. చిన్నదా ఎలాగో ఇప్పుడు కొడుకు చెప్తే తండ్రి ఒప్పుకోకుండా ఉండలేడు కదా! ఎలాంటి ప్లాన్ ఏసిందో చూసావా నీ కోడలు? నీ కోడలే ఒక రకంగా చెప్పాలంటే దీనన్నిటికి కారణం. నీ కోడలు ఇంటికొచ్చిన తర్వాత హారతిచ్చి, స్వీట్ పెట్టి, కమ్మగా కూర్చొని కాళ్ళొత్తి కమ్మగా హాయిగా పనులు చేయమన్నది ఆ కోడలికి. ఇంత చేయడానికి కారణం నీ కోడలే కదా! అనేది పారిజాతం అనిద్ది. ఇంక కాంచన అయితే ఏం మాట్లాడలేక అయితే గమ్మునైతే ఉండిపోయిద్ది. నోట్లో నుంచి మాట కూడా రాదు. అసలు మాట్లాడే ఛాన్స్ కూడా అయితే ఇంక పారిజాతం అయితే ఇంక కాంచన అయితే ఇంక గమ్మునైతే ఉండిద్ది. ఇంక పారిజాతం అయితే ఫోన్ అయితే పెట్టేసిద్ది. అప్పుడు కాంచన అయితే అనుకుంటా ఉండిద్ది. అసలు దీపకి ఇయన్నీ అవసరమా? ఎళ్ళిందేదో పని చేసుకోకుండా రాకుండా ఈ ఫుడ్ ట్రక్ ఐడియాలు ఇయన్నీ అవసరమా అయినా గాని దీపకి అనేది కాంచన అయితే అనిద్ది. ఇంక అప్పుడైతే కాంచన దీప గురించి మాట్లాడి బాధపడతా ఉండిద్ది. ఫోన్‌లో ఉన్న నాతోనే ఇలా మాట్లాడితే దగ్గరగా ఉన్న దీపతో ఎలా మాట్లాడుతుందో, ఎలా హింసిస్తున్నారో ఈ దీపని అనేది అనుకుంటా ఉండేది కంచన అయితే. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకా దీప దగ్గరికి అయితే తీసుకొస్తారు. దీప అయితే కూరగాయలు కట్ చేసుకుంటూ అయితే ఉండిద్ది. కూరగాయలు కట్ చేస్తా ఇంకా వాళ్ళ అమ్మ గురించి అంటే సుమిత్ర గురించి రక్తం కక్కుకోవడం ఇదంతా ఆలోచిస్తా ఉండిద్ది. ఇంకా శ్రీధర్ గురించి ఆలోచిస్తా ఉండిద్ది. టెన్షన్‌లతో ఉన్నప్పుడు ఇంక దీప కూరగాయలు కట్ చేస్తా అయితే ఉండిద్ది. టెన్షన్‌తో ఆలోచిస్తానంటే కూరగాయలు కట్ చేస్తా ఉండిద్ది. మళ్ళా ఇంట్లో ఉన్న పరిస్థితి గురించి ఆలోచిస్తా ఉండిద్ది. ఇంకా ఆలోపే ఇంక జోష్న అయితే వచ్చిద్ది. పుండు మీద కారం జల్లినట్టు మాట్లాడడానికి అయితే ఇంక ఆలోపే జోష్న అయితే వచ్చిద్ది. ఇంక దీపనైతే "ఏం చేస్తున్నావు దీప?" అని అయితే అడిగిద్ది. "కూరగాయలు కట్ చేస్తున్నా కనపడలేదా?" అని అయితే దీప అయితే చెప్పిద్ది. "అది కాదులే ఏం కూర చేస్తున్నావు ఆకలవుతుంది తినడానికి" అని అయితే జోష్న అయితే అడిగిద్ది. ఇంకప్పుడైతే దీప అయితే "ఈ టైంలో ఎలా ఆకలవుతుందమ్మా మీకు నాకర్థం కాదు. ఈ టైంలో ఎలా ఆకలవుతుంది అయినా గాని ఇంతలా ఉన్న టెన్షన్‌లతో అందరూ ఉక్కిరి బిక్కిరైపోతుంటే ఈ టైంలో మీకెలా తినాలనిపిస్తుందమ్మా" అని అయితే దీప అయితే అనిద్ది. ఇంక జోష్న అయితే మాత్రం "అవును తినడానికి దానికి ఏం సంబంధం? ఇలాగైతే మీరు చేసే తప్పులకి మేమసలు తినకుండానే మానేయాలి" అని అయితే జోష్న అయితే అనిద్ది. అప్పుడు దీప అనిద్ది. "తప్పులు ఎవరు చేశారో ఖచ్చితంగా బయటపడిద్దమ్మా. నిజం నిప్పు లాంటిది అది ఎప్పటికి దాగను కూడా దాగదు" అని అయితే దీప అయితే అనిద్ది జోష్నతో. అప్పుడు జోష్న అనిద్ది. "అయితే ఇప్పుడు నీ భర్త కార్తీక్ లోపలికెళ్ళి స్టేషన్ లోపలికెళ్ళి ఇప్పుడు మీ మామగారిని బయటికి తీసుకొస్తాడని ఇప్పుడు అనుకుంటున్నావా?" అనైతే ఇంకా జోష్న అయితే అడిగిద్దిగా ఇంక దీపనైతే "అవును నాకు నమ్మకం ఉంది. మా బావ తీసుకొస్తాడు అనే నమ్మకం నాకుంది. మా బావని ఎంతమంది ఆపాలనుకున్నా గాని ఆగే ప్రసక్తి కూడా లేదు. మా బావ తీసుకురాగలడు. ఎంతమంది ముందున్నా గాని వాళ్ళందరిని ఎదుర్కోగలడు. ఒకవేళ ఇప్పుడు కుదరకపోయినా ఖచ్చితంగా బయటకి తీసుకొస్తాడు. నిజం నిప్పు లాంటిది ఇందాక చెప్పాను కదా! ఖచ్చితంగా నిజం బయటకొచ్చిద్ది" అనేది దీప అయితే అనిద్ది జోష్నతో మాత్రం. ఇంకా ఆలోపే జోష్న అయితే మాట్లాడుతా ఉండిద్ది. ఇంకా ఆలోపే ఇంకా పారిజాతం అయితే వచ్చిద్ది. పారిజాతం వచ్చి "అవును నిజం నిప్పు లాంటిదేలే. అది పక్కన పెడితే అదేదో అంటారు కదా సామెత. గొడ్డొచ్చిన వేళ అదేదో అంటారు కదా! అలాగే నీ మెడలో ఎప్పుడైతే కార్తీక్ గాడు తాళి కట్టాడో అప్పుడే డ్రైవర్ అయ్యాడు. అలాగే ఇప్పుడు అసలు బిడ్డ కడుపులో ఉన్న బిడ్డలోకి బిడ్డ ఒకటొచ్చింది. దానివల్ల ఇన్ని మామగారు
మామగారేమో అరెస్టు ఇన్ని జరుగుతున్నాయి అనగానే పారిజాతం గారు అనేది దీప అయితే గట్టిగా అయితే అనేది ఇంకా ఆ మాటని అయితే పారిజాతం అయితే అదిరిపోయింది. ఏమైంది అంతలో నడుస్తున్నాడు నేను తప్పు చెప్పాను అంతలో నడుస్తున్నావు అనేది పారిజాతం అయితే అనేది. ఇంకప్పుడైతే దీప అనేది నేను ముందలే చెప్పాను మీకు నా కొడుకులో ఉన్న బిడ్డ గురించి కనుక వచ్చిందే అనుకో మర్యాద ఉండదని నేను ముందలే మీకు చెప్పాను అని అయితే ఇంకా దీప అయితే అనేది అప్పుడు పారిజాతం అయితే ఆకుండా అయితే పారిజాతం అనేది అవును నేను చెప్పేది నిజమే నిజమే ఒకవేళ ఆ బిడ్డ ఇంకా భూమి మీద పడితే ఇంకెంతమందికి ఎలాంటిది అవుతుందో అనేది మనసులో పెట్టుకొని వాళ్ళిద్దరిని మనసులో పెట్టుకొని అయితే చెప్పింది పారిజాతాన్ని జోష్నాని. కానీ అది దీపాకి అయితే అర్థం కాక ఇంకా ఫైర్ అయితే అయింది. ఇంకా సరే అని ఇంకా పారిజాతం కూడా ఇంకా జోష్నాని అయితే పక్కకి అయితే తీసుకెళ్ళాలని చెప్పింది. కానీ జోష్న మాత్రం దీపతో లాస్ట్ వార్నింగ్ ఇద్దాం అనేది ఆగిద్ది. దీప ఇప్పుడు చెప్తున్నాను చూడు ఏది జరిగినా జరిగింది కానీ మీ మామగారు బయటకు వచ్చే ప్రసక్తే లేదు అనేది చెప్పింది జోష్న మాత్రం దీపకైతే. దీప అయితే అది కూడా చూద్దాంలే అనేది అయింది. ఇంకా జోష్న అయితే బయటకి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకా జోష్న దగ్గరికి తీసుకొస్తారు. జోష్న మాత్రం ఫోన్ చేసింది అంటే దీప చెప్పిన మాటలకి జోష్నకి కొంచెం డౌట్ అయితే వచ్చింది. ఎందుకన్నా బయటకి తీసుకొస్తాడేమో అన్న డౌట్ తో అయితే వైరాగ్ అయితే ఫోన్ చేసింది. వైరాగ్ ఫోన్ చేసి ఏమైంది పక్కా ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా ఏ ప్రాబ్లం లేదు కదా అనేది అని అప్పుడు వైరా అంటాడు ఏమైంది ఇలా అడుగుతున్నారు ఏమైంది నాకు చెప్పారు కదా నేను ఎగ్జిక్యూట్ చేశాను కదా అని. లేదు కొంచెం తేడా కొడుతుంటే అలా అడిగాను లేదు మొత్తం అనుకున్నట్టే జరుగుతుంది ప్లాన్ బి ఎగ్జిక్యూట్ అయిందా లేదా అని జోష్న అయితే అడిగింది. అవును ప్లాన్ బి ఎగ్జిక్యూట్ అయింది మీకు చెప్పకుండా ఎగ్జిక్యూట్ కూడా చేశాను మీకు కాసేపట్లో నా ప్లాన్ బి కూడా మీ దగ్గరికి అయితే వచ్చేసింది అని అయితే వైరా అయితే అంటాడు. ఇంకప్పుడైతే జోష్న అనేది మీరు ఎంత చేస్తున్నందుకు మీకు మాట ఇచ్చింది ఎప్పటికి కూడా నేను తప్పను. నేను కనుక సీఈఓ అయిన మరుక్షణం అంటే నా కంపెనీలో 50% షేర్స్ నీకు ఇస్తాను అనేది ఇంకా జోష్న అయితే చెప్పింది వైరాతో. అయితే వైరా అయితే నమ్ముతాడని మనకు అనిపించింది కానీ వైరా కూడా పక్కా ప్లాన్ వేరే ప్లాన్ అయితే ఉంది. ఇంకా జోష్న అయితే అప్పుడు అనుకునేది నీతో గానీ ఆ కాశీ గారితో గానీ నాకు నేను ఎప్పుడు దాకా అయితే సీఈఓ అవుతాను అప్పుడు దాకా మీ ఇద్దరితో నాకు పని తర్వాత మిమ్మల్ని పట్టించుకునే గతి కూడా ఉండదు అసలు అర్ధాంతరంగా రోడ్డు మీద వదిలేస్తా అనేది నేనే నాకు ముఖ్యమని అయితే జోష్న అయితే అనుకుంటా ఉండేది. ఇంకా అక్కడ నుంచి అయితే చేసి ఇంకా శ్రీధర్ దగ్గరికి అయితే తీసుకొస్తారు. శ్రీధర్ అయితే జైల్లో అయితే ఉంటాడు. పక్కన అయితే ఏం గురువు గారు చూడడానికి పెద్దింటి వాళ్ళగా ఉన్నారు మీరేం కేసు స్టేషన్కి వచ్చారు ఏం జరిగింది అని అడుగుతాడు. ఏం లేదు 10 మందికి అన్నం పెట్టాను అందుకే జైలు వేశారు. 10 మందికి అన్నం పెడితేనే జైలు వేస్తారా మాస్టరు అని అయితే మాస్టర్ అండు అంటే హై పొజిషన్ అంటున్నాడు కదా కాబట్టి 10 మందికి అన్నం పెడితేనే జైలు వేస్తారా అని అయితే అడుగుతాడు. ఇంకప్పుడు శ్రీధర్ చెప్తాడు అవును 10 మందికి అన్నం పెడితే నన్ను జైలు వేశారు. నేను 10 ఇల్లు కొల్లగొడితే నన్ను జైలు వేశారు అనేది ఇంకా దొంగ అయితే అంటాడు. ఇంకప్పుడు శ్రీధర్ అయితే నాకు నమ్మకం ఉంది నేను ఏ తప్పు చేయలేదని నువ్వు నా గురించి ఎలా మాట్లాడచ్చు కానీ నాకు నమ్మకం ఉంది నేను ఏ తప్పు చేయలేదు నన్ను నిజాన్ని గెలిపించడానికి దేవుడు ఏదో ఒక రకంగా వస్తాడు అనేది శ్రీధర్ అయితే అంటాడు. ఇంకా ఆ లోపు కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ వచ్చి ఇంకా మెస్ అయితే కూడా మాట్లాడు అంటే ఇంకా మాస్టర్ అంట ఇంకా అయితే శ్రీధర్ దగ్గరికి రాబోతాడు. ఇంకప్పుడు దొంగ అయితే అంటాడు అంటే మాస్టర్ అంటే మీ స్టూడెంట్ అనేది అడుగుతాడు. లేదు నా కొడుకు అని అయితే శ్రీధర్ అయితే అంటాడు. ఇంకప్పుడు కార్తీక్ వచ్చి మాస్టర్ నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు మాస్టర్ నా తండ్రి ఎలాంటి తప్పు చేయడు నేను దాన్ని నిరూపించుకుంటాను ఇప్పుడు నేను బయటికి తీసుకెళ్తాను మాస్టర్ ఖచ్చితంగా నేను తీసుకెళ్తాను అని అయితే ఇంకా శ్రీధర్కి అయితే చెప్పి ఎస్ఐ దగ్గరికి వస్తారు. ఇంకా ఆలోపే ఇంకా శివనారాయణ లాయర్ తీసుకొని వస్తాడు. ఇంకా ఎస్ఐ అయితే వాళ్ళు అంటే శివనారాయణకి అయితే నమస్కారం పెడతారు. ఇంకా ఇద్దరైతే కూర్చొని ఉండగానే అప్పుడు ఎస్ఐ అడుగుతాడు అంటే మీ సీఓ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు ఆల్రెడీ కంప్లైంట్ రాశాను మీరేమి ఇవ్వలేదని అంటే చెప్తే లేదు నేను నా సీఓని బయటికి తీసుకెళ్ళడానికి వచ్చాను సీఈఓని నేను బయటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అనేది చెప్తాడు. పోలీస్ అయితే సీఓని బయటికి తీసుకెళ్ళడానికి వచ్చారు అదేంది మీరు అసలు నేను యాక్చువల్గా అయితే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలి కానీ మీ సీఈఓ నాదే తప్పు ఆ ఫుడ్ ట్రక్స్ బిజినెస్ అంతా నేనే బాధ్యత నాదే తప్పు మొత్తం నాదే హామీ అని చెప్పేదానికి మీ సీఈఓని లోపలేసాను లేకపోతే మీ దగ్గరికి రావాల్సింది అని తనగానే శ్రీధర్కి అయితే కథ అంటే ఇంకా చూస్తా ఉంటాడు. ఇంకా శివనారాయణ కూడా ఏం చెప్పలేక ఉంటాడు. కానీ అది నాకు నమ్మకం ఉంది సీఈఓ మీద నాకు నమ్మకం ఉంది నేను ఎలాంటి తప్పు చేయాలని నాకు నమ్మకం ఉంది అదే కాక నా అల్లుడు కూడా అనేది ఇంకా శివనారాయణ చెప్పేటప్పుడు పోలీస్ అంటాడు ఆహా అల్లుడినే సీఈఓ చేశారనమాట అంటే అల్లుడు ఇద్దరు కలిసి చేసింది కాబట్టి అల్లుడు మీద చేసుకున్నాడు అంతే తేడా ఆడ అనే పోలీస్ అనగానే ఇంకా శివనారాయణ అయితే కోపంగా అయితే చూస్తా ఉంటాడు. అప్పుడు పోలీస్ అంటాడు మీరు ఎంత కోపంగా చూసినా ఏం జరిగినా కంప్లైంట్ అయితే బుక్ అయిపోయింది అది కాక ఇదేం సాదా సీదా కంప్లైంట్ ఏం కాదు ఫుడ్ పాయిజన్ అంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఇంకా అంటే ఏ ప్రమాదం లేదని కూడా చెప్పలేదు హాస్పిటల్లో కనుక ఏదైనా ప్రమాదం జరిగిందంటే మిమ్మల్ని కూడా లోపల వెళ్ళిన పరిస్థితి వచ్చింది అనేది ఇంకా పోలీస్ అయితే అంటాడు శివనారాయణ అయితే. ఇంకప్పుడు కార్తీక్ అయితే సరే మా నాన్న ఏ తప్పు చేయడు ఏదన్నా పొరపాటు జరుగుతుంది అని తను కానీ పొరపాటు మిస్టర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు హాస్పిటల్లో ఒకరికైనా ప్రాణం పోతే ఏంది పొరపాటు ప్రాణం తీసుకురాగలరు మీరు పెట్టినా కానీ పొరపాట మీకు అర్థమై మాట్లాడుతున్నా అర్థంగా మాట్లాడుతున్నారు అయినా కానీ మీరు ఒక సాక్ష్యంతో లోపల లేదు ఇంకొక సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి రికార్డింగ్ అయితే చూపిస్తాడు. ఆ రికార్డింగ్ ఏంటంటే ఇంకా కాశీ మొన్న మాట్లాడతాడు కదా మిగిలిపోయిన ఫుడ్ పడేస్తానంటే శ్రీధర్ అయితే అందరికి పంచిపెట్టు అనగానే దాన్ని వేరే రకంగా కన్వర్ట్ చేసి పాడైపోయిన ఫుడ్ అలాంటి ఫుడ్ అని చెప్పి రికార్డింగ్ అయితే అందరికీ వినిపిస్తారు. వినిపించగానే అప్పుడైతే కార్తీక్ ఇంకప్పుడు రికార్డింగ్ ఎవరు ఇచ్చారన్న కానీ కార్తీక్ అప్పుడు పోలీస్ అయితే మాత్రం అవును మీరు అల్లుడు అని చెప్పారు కదా అలాగే ఇప్పుడు సీఓ కింద ఉన్న పిఏ అలాగే పిఏ కమ్ అల్లుడు అంటే శ్రీధర్ గారికి ఆయనే ఈ సాక్ష్యం అయితే మాకు ఇచ్చారు అలాగే ఆయన సాక్ష్యం చెప్పడానికి కూడా ఒప్పుకున్నాడు అని చెప్పి ఇంకా కాశీని అయితే పిలుస్తారు. కాశీ ఏంది అసలు ఇది ఏం మాట్లాడుతున్నాడు అసలు ఏం చెప్తున్నావు అని అర్థమవుతుందా అసలు ఆ రికార్డింగ్ లో కొంచెం మాత్రం ఎలా రికార్డ్ అయితే మొత్తం రికార్డింగ్ అవ్వాలి కానీ అనేది ఇంకా కార్తీక్ అయితే అంటాడు. ఇంకప్పుడు అయితే పోలీస్ అయితే ఎవరు ముందు మాట్లాడి ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా ఇంత సాక్ష్యాన్ని నా ముందే పట్టుకుని బెదిరిస్తాం నాకు అర్థం కాదు అందుకని బెదిరియటం ఏం లేదు సార్ అతను నా తండ్రి ఇతను నా తాత అతను నా బావ అంటే నా చెల్లెలి మొగుడు ఎంత లావణ రక్త సంబంధం మామూలుగా అన్ని సంబంధాలు రక్త సంబంధాలు కూడా కలిసి ఉన్నాయి అలాంటప్పుడు నేను మాట్లాడితే ఎవరు మాట్లాడతారు సార్ అని అయితే కార్తీక్ అయితే అంటాడు. నువ్వు ఎంత మాట్లాడుకున్నా బయట మాట్లాడుకోవాలి అది మాత్రం ఇక్కడ మాట్లాడకూడదు ఇది పోలీస్ స్టేషన్ ఎన్ని బంధాలు ఉన్నా ఏమున్నా కానీ మర్యాదగా అయితే మాట్లాడాలి సాక్ష్యంతో అనగానే కార్తీక్ అయితే కాసి ఏం నువ్వన్నా చెప్పు కాసి అనగానే ఏం మిస్టర్ నా ముందు అంత చెప్పే ముందు ఏం చెప్పట్లేదు అనగానే కాసి అయితే వైరా గారు చెప్పమంటే మొత్తం చెప్పాను మరి చెప్పకూడదు అనుకుంటా అని చెప్పేస్తాడు. అవును మామయ్య గారికి ఫోన్ చేసి నేను మిగిలిపోయిన ఫుడ్ పాడైపోయిన ఫుడ్ ఉందంటే అది నేను పడేస్తానంటే తీసుకుపోయి పేదలకు అందరికీ పంచిపెట్టు అనేది గట్టిగా అయితే వార్నింగ్ అయితే ఇచ్చినట్టు నాకు చెప్పాడు కానీ ఇంకా అందరైతే శివనారాయణ కార్తీక్ అయితే
పూర్తిగా అయితే ఆశ్చర్యపోతారు. ఇంక శ్రీధర్ మాత్రం అంతగా ఆశ్చర్యపోడు. ఎందుకంటే కాశీ గురించి తెలుసు కాబట్టి. ఇంక సరే అని కాశీని అయితే వెళ్ళిపోమంటారు. ఇంకేది చెప్పలేక అయితే పోలీస్ అయితే గమ్మున ఇంకా కార్తీక్, శివనారాయణ అయితే ఉంటాడు. పోలీస్ అంటాడు, అర్థమైంది కదా లాయర్ గారు, ఇప్పుడైతే స్టేషన్ బెయిల్ అయితే కుదరదు. ఏమైనా కానీ కోర్టులో తెలుసుకోవాల్సిందే అనగాని ఇంకా లాయర్ అయితే శివనారాయణ అయితే అర్థమైంది కదా శివనారాయణ గారు, నేను ఇంకేం చేయలేనని చెప్పి అయితే లాయర్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ నుంచి అయితే కట్ చేస్తే కార్తీక్, శివనారాయణ అయితే శ్రీధర్తో మాట్లాడడానికి అయితే వస్తారు. ఇంకా అప్పుడైతే కార్తీక్ అంటాడు, నువ్వు అసలు ఏం మాట్లాడింది మాస్టరు, అంటే నువ్వు చేసి అంటే ఇప్పుడు నువ్వు చేసి తప్పేనా, నేను తప్పు చేశాను, నువ్వు నమ్ముతున్నావు అనేది ఇంకా శ్రీధర్ అయితే అంటాడు. లేదు మాస్టర్, నేను నమ్మను కాబట్టి కదా దాకా వచ్చాను. నువ్వు తప్పు చేసావు, నేను ఖచ్చితంగా నమ్మను. ఏదైనా జరగని నేను మాత్రం నీ తప్పుని చేయలేదని మాత్రం నిరూపిస్తాను మాస్టర్. దీని మీద కళ్ళు ఎవరున్నా కానీ ఖచ్చితంగా లాగుతున్నాడు. కానీ నువ్వు కాశీని మాత్రం ఏమన్నా బాగా, నేను అతని మీద భారతాడు అంటే నేను ఎలా ఆ మాటలు మాట్లాడాను అంటే, ఒకప్పుడు మా మామగారు అంటే శివనారాయణ చూసి చెప్పాడు, ఒకప్పుడు మా మామగారు నన్ను బెదిరించి ఇలా గ్రిప్ లో పెట్టుకోవడం వల్ల నేను బాధ్యత తెలుసుకున్నాను. అలాగే నా అల్లుడు కూడా మా బాధ్యత తెలుసుకుంటారని ఇలా మాట్లాడాను. కానీ వాడు నా మీద బాధతో ఇలాంటివన్నీ చేస్తున్నాడు. నువ్వు వాడిని మాత్రం ఏమన్నా బాగా, ఒకసారి నీ చెల్లి గురించి కూడా ఆలోచించు అనగానే, నా చెల్లి గురించి ఆలోచిస్తాను, మా అమ్మ గురించి ఆలోచిస్తాను, నీ గురించి ఆలోచిస్తాను, నా చిన్నమ్మ గురించి కూడా ఆలోచిస్తాను మాస్టర్. నువ్వు ఎలాంటి బాధ అవసరం లేదు, నేను కాశీతో మాట్లాడదానని అయితే కార్తీక్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే ఇంకా శివనారాయణ వస్తాడు. అప్పుడు శ్రీధర్ అంటాడు, నేను ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు కదా మామయ్య గారు అనగానే, చెయ్యి మీద చేసి ఇంకేం చెప్పలేకైతే శివనారాయణ అయితే వెళ్ళిపోతాడు. ఇంకప్పుడైతే దొంగ అయితే శ్రీధర్ తంటే అంటాడు, నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు నమ్మకం ఉంది అని అయితే దొంగ అయితే అంటాడు. ఇంకా ఆ మాటని అయితే శ్రీధర్ అయితే అనుకుంటాడు, అల్లుడు కంటే దొంగే మేలైపోయాడు, దొంగే నన్ను నమ్ముతున్నాడు అని అయితే శ్రీధర్ అయితే అనుకుంటాడు. ఇంకా అప్పుడైతే శ్రీధర్ అయితే క్లోజ్ అప్ అయితే ఈ రోజు కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కనిపిస్తుంది పెట్టుకుని ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది లైక్ బటన్ చాలా మంది రీచ్ అయ్యి వాళ్ళకి నచ్చి సపోర్ట్ చేయడం ఛాన్స్ ఉంది. ఈ ఎపిసోడ్ కనుక చూస్తారనిపిస్తే వాళ్ళకి షేర్ చేశారంటే నాకు ఎంకరేజ్మెంట్ కూడా ఇది ఉంది.